ఎందుకే ఊరికే విసుక్కుంటావు? ఒక వయసు వచ్చాక ఎవరైనా అలాగే ఉంటారు. నువ్వే కదా సర్దుకుపోవాలి. మొన్న మీ అత్తొచ్చి అన్నీ చెప్పింది. ఏమడిగినా విసుక్కుంటావట. ఎంత మాట పడితే అంత మాట అంటావట. అమ్మో 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 అన్న మాటలన్నీ అదనేసి తిరిగి నా మీద చాడీలు చెప్తుందా? చాడీలో నిజాలో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదే. నువ్వు నా దగ్గరే అప్పుడప్పుడు పుల్ల విరిచినట్టు మాట్లాడతావు. ఇంకా మీ అత్త దగ్గర ఆడవంటే నమ్ముతానా? అదే మీ అమ్మ నాన్న అయితే అలాగే అంటావా? అలాగే చూస్తావా? అమ్మా నాన్నల మీదున్న ఇష్టం అత్తామామల మీద ఎందుకుండదే? ఎంతో కష్టపడి కొడుకుల్ని పెంచి వాళ్లకి పెళ్లిళ్లు చేశా. ఇంటికొచ్చే కోడలు సరిగ్గా చూడకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మీ అత్తే కాదు, రేపొద్దున నేను కూడా అలాగే ఆలోచిస్తాను. అందుకే ఎలాంటి కోడలొస్తుందో, ఇంటిని ఎలా చూస్తుందోనని 1కి 100 సార్లు ఆలోచిస్తాను. మీకేంటమ్మగారు, మీకు బంగారం లాంటి కోడళ్ళొస్తారు. అసలు మీలాంటి అత్తగారు దొరకాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలా? అందరత్తలు అలాగే అనుకుంటారులేవే. వదినా, ఏంటొదినా? అదే వదినా, చిన్నోడు టెక్స్టైల్ బిజినెస్ పెడుతున్నాడు కదా, నా కూతురు సంహితని రమ్మన్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది కదా, తోడుగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మంచిదే వదినా. కానీ వాడెవరినో అమ్మాయిని చూశానంటున్నాడు కదా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆదిత్య చెప్పాడు కదా అని ఎలా నమ్మకం పెట్టుకుంటావు వదినా? ఒకవేళ ఆ అమ్మాయి వచ్చినా మనవాడి కోపానికి చిరాకుకి 4 రోజులు కూడా భరించలేదు. అవునొదినా, అదే మనమ్మాయి అయితే అన్నీ తెలుసు కాబట్టి సర్దుకుపోతుంది కదా. వారం రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తవుతుందట. అవగానే వచ్చేస్తానంది. ఇక నువ్వేం టెన్షన్ పడకు, ఆదిత్య గురించి మర్చిపో. నా కూతురు అన్నీ చూసుకుంటుంది. అవునమ్మగారు, ప్రియంవద అమ్మగారు కూతురంటే మీ కోడల వరసే కదమ్మా. ఎలాగో చూసుకుంటానంటున్నారు కాబట్టి మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేసేయచ్చు కదా. ఎలాంటి కోడలు వస్తుందో, చిన్నబాబుని ఎలా చూసుకుంటుందో అనే బాధ మీకు ఉండదు. అయిపోయిందా? ముందా ఉల్లిపాయలు కొయ్యి. అర్థమైంది అమ్మగారు. బాగున్నావు చిన్న? బాగున్నానక్క. వారం రోజుల నుంచి కనిపించట్లేదంటక్క. నాకు షాప్లో పని ఎక్కువైంది చిన్న, రావటం కుదరట్లేదు. సరే లోపలికి వెళ్ళండి. ఏంటి లక్ష్మక్క, బాగున్నావా? బాగున్నానమ్మా. కుమారన్న బాగున్నావా? ఎలా నడుస్తుంది బిజినెస్? మంచిగానే నడుస్తుందక్క. అలా కాదు, ఇలా ఇవ్వండి. ఎవరక్క అతను? బాగున్నాడు. నాకు తెలిసిన అబ్బాయి, బట్టలు కావాలంటేనే తీసుకొచ్చాను. అంత ఇంట్రెస్ట్గా దగ్గరుండి మరి బట్టలు కొనిపిస్తున్నావంటే అర్థమైందిలే అక్క. ఏయ్, ఎవరిదవేంద్రా? పోరా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. అదేం లేదు, మీరు పదండి 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 రండి. శంకరన్న,
సార్ సైజ్కి మంచి ఫార్మల్ షర్ట్ చూపించండి. అలాగే ధరణి. అమ్మేమో మంచి బట్టలు తీసుకో మంచి బట్టలు తీసుకో అంటుంది. పూల చొక్క బాగానే ఉందిగా, ఇంతకన్నా మంచి బట్టలు ఏముంటాయి? ఎవరిని అడగాలి? మా చెల్లెలు ఎలా ఉంటుందో ఏంటో అని మీరేం ఆలోచించక్కర్లేదు. చూడ్డానికి అచ్చు నాలాగే ఉంటుంది. అచ్చు లాయరమ్మలాగానే ఉన్నారంటే ధరణి అయి ఉంటుంది. ఇదోకే పక్కన పెట్టండి. ఏమండి, నాకు కూడా బట్టలు సెలక్షన్ చేయరా? మీరు పొరపాటు పడినట్టున్నారు. నేను సేల్స్ గర్ల్ని కాదు. మీలాగే మేము కూడా బట్టలు కొనుక్కోవడానికి వచ్చాం. నేను ధరణి శంకరయ్యని. మీ అక్క నీకు పెళ్లి సంబంధం చూసింది కదా. పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నావు? నేనే. మహేష్ బాబు ప్రభాస్ రేంజ్ లో ఉంటాడమ్మా. ఏ నల్లగా ఉన్నాడనుకో చేసుకోదా? ఈ కుట్టు మిషన్ కి సంబంధం దొరకడమే ఎక్కువ అనుకుంటే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడు అని అడుగుతావేంటమ్మా? వీడేమంటున్నా టైలర్, నువ్వు వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? అవును, ధరణి నన్నే పెళ్లి చేసుకుంటుంది. ధరణి, మన పెళ్లి చూపులకి అమ్మ మంచి బట్టలు కొనుక్కోమనింది. నాకు ఎలా ఉంటుందో తెలీదు. సమయానికి నువ్వు కూడా ఇదే షాప్లో ఉన్నావు కదా, నాకు సెలెక్ట్ చేయవా? ఓ, మంచి బట్టలు అంటే ఇవేనా? ఏయ్, నా కోసం సెలెక్ట్ చేసినవి నువ్వు తీసుకుంటానంటావేంటి? చూడు టైలర్, నా కోసం బట్టలు కొంటానని తీసుకొచ్చావు. ముందు నాకే సెలెక్ట్ చేయాలి. ఏయ్, నువ్వు ఇంకా బట్టలు చూపించు. చూడు టైలర్, ఇది బాగుందా?
ఇది ఇది టైలర్ ఇది ఇది బాగుందా ఆ? ఏయ్ ఇటు 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 చూడు ఇది బాగుందా లేదా చెప్పు ఇది బాగుందా ఇదే ఇది బాగుందా నిన్నే అడుగుతుంది ఇది బాగుందా ఓకే ఓకే చెప్పు ఓకే ఇది బాగుందా ఈ అబ్బాయి ఎవరు? పెళ్లి చేసుకోబోయేది నేనని చెప్పినా నాకు బట్టలు కొనుక్కుండా ఆ అబ్బాయికే కొంటుందేంది? వీళ్ళు ప్రేమించుకుంటున్నారేమో. ఏమండి ఒక్క నిమిషం అండి. ఆ, అలాగే ఏందో వెంటనే ఈ విషయం లాయర్ అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. మొహానికి ఆ గుడ్డేంటమ్మా? ఎవరైనా చూస్తే గుర్తుపడతారేమో అని. ఆ? అదే డస్ట్ ఎలర్జీ మేడం, డస్ట్ ఎలర్జీ. ఇదిగోండి మేడం. నువ్వు తీసుకోమా. ఒక కప్పే తీసుకొచ్చాను మేడం, మీరు తాగండి. మరి ఒక్కటంటే ఒక కప్పే తెస్తే ఎలాగమ్మా? నీకు కూడా తెచ్చుకోవాలి కదా. సరే కప్పే. తీసుకో. కూర్చో కూర్చోమ్మా, తాగు. ఓకే మేడం. నీ చేత్తో ఇలా కాఫీ ఇస్తుంటే ఫ్లాస్క్ మోసుకొచ్చిన కష్టమంతా పోయింది బంగారం. ఇదే కాఫీ రోజు పొద్దున్న సాయంత్రం మన బాల్కనీలో ఎదురెదురుగా కూర్చుని తాగే రోజు ఎప్పుడొస్తుందో బంగారం. ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్టుంటావు? ఏం లేదు మేడం, అదే మన కేసు గురించి ఆలోచిస్తున్నాను. హలో హలో లాయరమ్మ గారు, నేను శంకరయ్యని. చెప్పు. లాయరమ్మ గారు, మరి ఇక్కడ బట్టలు కొనటానికి బట్టల షాప్ కాడికి వచ్చానండి. ఇక్కడికి దారిని ఇంకొక అబ్బాయి కూడా వచ్చారండి. అవునా? అవును లాయరమ్మ గారు, మరి ఆ అబ్బాయి ధరిని ప్రేమించుకుంటున్నారు కదా, మరి నాతో పెళ్లి చేస్తానంటారేంటి? అంటే ఆ కాస్ట్లీ కారుణ్ణి మళ్ళీ కలిసిందా? అయినా ఈ తింగరోడు ఏం చూసి ఏం ఊహించుకుంటున్నాడో. లాయరమ్మ గారు వింటున్నారా? మరి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇక్కడ మారుతి ఫ్యాషన్స్. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. ఇదేంది చెప్పుకునే కట్ చేసేసింది? ఫోన్లే, వాళ్ళకన్నా చెప్దాం. నాకు చిన్న పనుంది, చూసుకుని ఇప్పుడే వస్తాను. ఏంటి మేడం, ఏదో కంగారులో ఉన్నట్టున్నారు?
ఏమైంది? ఎవరో వెధవా నాకు తెలిసిన అమ్మాయిని ఏడిపిస్తున్నాడంట. వాడి సంగతి చూసొస్తా. మీకెందుకు మేడం ఈ గొడవలు? వాడెవడో చెప్పండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ వేడికెందుకు చెప్పడం? ఇద్దరం ఒకేలా ఉంటాం. అది కుట్టు మిషన్ కుడుతుందని చెప్పి వేడి దగ్గర కూడా చీప్ అవ్వడం ఎందుకు? 4 రోజుల్లో పెళ్లి చేసి పంపించేస్తే ఇక దాని గురించి ఎప్పుడు చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆలోచిస్తున్నారేంటి మేడం? నేను చూసుకుంటానని చెప్పాను కదా. చెప్పొచ్చా లేదా అని మొహమాట పడుతున్నారా? నీ దగ్గర ఎందుకమ్మా మొహమాటం? ఎలాగో నేను బయటికి వెళ్తున్నాను కదా, ఈలోగా నీకేం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మొన్న చదవమని ఆ బుక్ ఇచ్చాను కదా, వచ్చేలోగా అది కంప్లీట్ చేసేమా? అది కాదు మేడం, అక్కడ వాళ్ళెవరో వెధవలు అంటున్నారు. ఒక్కరే ఎందుకు వెళ్ళడం? నేను కూడా వస్తాను. వాళ్ళెంత తోపులైతే మనకేంటమ్మా? లేడీ టైగర్ ఇక్కడ. చీర ఆరేస్తాను. ఆ పనేదో నేను చూసుకుంటానులే గాని ఆ బుక్ ను చదివేయమ్మా. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎక్కడ ఎవరిని కెలికి ఏ ప్రాబ్లం తీసుకొస్తుందో ఏమో. ఫాలో అవడం బెటర్. హలో, చెప్పు సార్. అర్జెంటుగా ఒక అగ్రిమెంట్ మీద సైన్ కావాలి సార్. ఈవినింగ్ వచ్చి పెడతానులే. లేదు సార్, కొంచెం అర్జెంటు. నాన్నగారు బాంబే వెళ్ళారు కదా, తిరిగి రావడానికి టైం పడుతుందంట. ఈరోజు అగ్రిమెంట్ అయిపోవాలంట. డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మీ సైన్ చేయించి తిరిగి మళ్ళీ పంపించమన్నారు. సరే, ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. బాగుందా? ఇది బాగుందా? ఇందాక ఇదే చూపిస్తే బాగాలేదన్ను. అంటే నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదనమాట. నువ్వేదో ఆలోచిస్తున్నావు. అయ్యో అదేం లేదు. లేదంటే లేదు. అదిగో వాడి కోసం ఆలోచిస్తున్నావు కదా. ఎంత నిన్ను పెళ్లి చేసుకోబోడైతే మాత్రం వాడు సెలెక్ట్ చేయమని అడిగాడు కదా అని వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఇలా అయితే నువ్వు బిజినెస్కి ఏం పనికొస్తావు? నాకు డ్రెస్ డిజైన్ చేస్తానని తీసుకొచ్చావు కాబట్టి నా గురించి ఆలోచించాలి, ఇంకేం ఆలోచించకూడదు. ప్రొఫెషనలిజం అంటే ఇదే. అయ్యో, అనవసరంగా నా వల్ల గొడవ పడుతున్నారు. నేను ధరణిని పెళ్లి చేసుకోను, మీరే పెళ్లి చేసుకోండి అని చెప్తాను. ఏమండి ఏమండి, ఎందుకు గొడవ పడుతున్నారు అసలు? ఎరా, నన్నే టచ్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? చెప్పేది ఎందుకు మీకంత కోపం? నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పారు కదా, ఆయన చేయి చేసుకుంటారేంటి? వాడు నా మీద చెయ్యేస్తే నీకేం అనిపించలేదు, నేను మాత్రం వాడి మీద చెయ్యేస్తే నీకు కోపం వచ్చేసిందా? అయితే వీడిని పెళ్లి చేసుకుని వీడికి డ్రెస్సులు డిజైన్ చేసుకో. ఏమండి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సారీ ధరణి, పాపం నా వల్లే గొడవ వచ్చింది. అయినా నేను గొడవ చేయటానికి రాలేదు ధరణి. నేను పెళ్లి చేసుకోను, మీరు సుఖంగా ఉండండి చెప్దామని వచ్చాను. వినిపించకుండా కొట్టేసి వెళ్ళిపోయాడు. నువ్వే చెప్పు ధరణి.
ఇప్పుడు ఈ విషయం అక్కకి తెలిస్తే అక్కెంత గొడవ చేస్తుందో.